హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బిట్కాయిన్ 5 మినిట్స్ చార్ట్. సో దీంట్లో నేను పేపర్ ట్రేడింగ్ అనేది తీసుకున్నాను. పేపర్ ట్రేడింగ్ ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో ప్లాన్ చేసుకున్నాను. ఎస్ఎల్ వచ్చేసి జస్ట్ అబౌవ్ దిస్. యాక్చువల్గా ఎస్ఎల్ ఈ పాయింట్కి పెట్టుకున్నాను అనమాట స్టార్టింగ్లో. బట్ నా డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు నేను ఎస్ఎల్ని కిందికి మూవ్ చేసుకున్నాను. టార్గెట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్. సో ఈ ఎస్ఎల్ ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేశానన్న విషయాన్ని గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఎన్టీఏ లెవెల్స్ని డ్రా చేస్తున్నాను. కొద్దిసేపు ఈ ఎంట్రీస్ని నేను హైడ్ చేస్తాను. సో ఇది పేపర్ ట్రేడింగ్ ఒకటి, రియల్ ట్రేడింగ్ నేను ఇక్కడ చూపించట్లేదు. సో ఇప్పుడు చూస్తే మనకి ఎగ్జాక్ట్గా మార్కెట్ డే ఓపెనింగ్ అనేది ఇన్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ పివోట్ మధ్యలో ఉందన్నమాట. సో ఫస్ట్ మనం వెయిట్ చేయాలి ఏదో ఒక పివోట్ని రీచ్ అయ్యేదాకా. ఆ తర్వాత రియాక్షన్ని బట్టి మనము బై ప్లాన్ చేసుకోవాలా, ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, ఇలా ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా ట్రెండ్ రివర్సల్ వచ్చేస్తుందా అన్న విషయం గురించి ప్లాన్ చేసుకుని ఎంట్రీ తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇది అప్పర్ పివోట్ని టచ్ చేస్తుందా లోవర్ పివోట్ని టచ్ చేస్తుందా అని చూడడానికి నేను ఈ అప్పర్ పివోట్కి అండ్ లోవర్ పివోట్కి మధ్యలో నేను ఒక ఫిబొనాసిని డ్రా చేశాను. సో ఫిబొనాసిని డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మార్కెట్ ఓపెనింగ్ అనేది అబోవ్ 50% ఫిబొనాసి లెవెల్ ఉంది. అది ఒక పాజిటివ్ ఇండికేషను. మార్కెట్ మ్యాక్సిమం అప్పర్ లెవెల్ని టచ్ చేస్తుంది అన్నట్టు. ఇంకొకటి వచ్చేసి నేను చూడడానికి 200 మూవింగ్ యావరేజ్ని ఆన్ చేసుకుంటున్నాను 5 మినిట్స్లో. సో 200 మూవింగ్ యావరేజ్ని ఆన్ చేస్తే ఈ 200 మూవింగ్ యావరేజ్ కూడా అబోవ్ 50% పైనే ఉందన్నమాట. సో ఈ రెండింటిని బట్టి మార్కెట్ ఈ పాయింట్లో రీచ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి చాలా ఉన్నాయి. సో ఇన్ బిట్వీన్ పివోట్ ఉంది కాబట్టి నేను ఇంట్రెస్ట్గా లేను ఎంట్రీ తీసుకోవడానికి. నా ఎంట్రీస్ మ్యాక్సిమం అట్ ద టాప్ ఆఫ్ ద పివోట్స్లోనే లేదా అట్ ద బాటమ్ ఆఫ్ లోవర్ పివోట్లోనే ఉంటాయన్నమాట. సో దట్ మనకి ఎస్ఎల్ అనేది చాలా తక్కువగా అవుతుంది. జస్ట్ ఇది వాచింగ్ టైం, ఇక్కడ వాచ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సో అక్కడ ఎంట్రీ నేను సెల్ ఎందుకు తీసుకున్నాను, బై ఎందుకు తీసుకోలేదు, ఈవెన్ దో ఇది మన టాప్ పివోట్ని టచ్ చేసినా కూడా మనం ఎందుకు బై తీసుకోలేదు, సెల్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ చూస్తే జస్ట్ నేను ఎన్టీ లెవెల్స్ని ఆఫ్ చేస్తున్నాను. సో దట్ మనకి క్యాండిల్స్ క్లియర్గా అర్థమవుతాయి. సో జూమ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ 5 మినిట్స్లో టాప్లో మనకి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అబోవ్ ఎన్టీఏ లెవెల్, అబోవ్ ఎన్టీఏ పివోట్ పైన ఫామ్ అయిందనమాట. సో మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్ ఇది ట్రెండ్ కంటిన్యూ అవ్వకపోవచ్చు. ఇలా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇది వచ్చి అబవ్ పివోట్ని కిందికి బ్రేక్ చేసినప్పుడు నేను సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాను. సో సెల్ ఎంట్రీ అనేసి ఎక్కడ ప్లాన్ చేసుకున్నానంటే ఇక్కడ రిజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాము. సో టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ నేను ఇన్ బిట్వీన్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట. అంటే ఈ లొకేషన్లోనే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ ఇన్ బిట్వీన్ 2 పివోట్స్ ఉంటుందో ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఇట్లా సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం అనేసి ఈ పాయింట్ వరకు ఎందుకు పెట్టుకున్నాను అంటే ప్రీవియస్ డేలో చూస్తే ప్రీవియస్ డేలో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర నుంచే మనకి ఒక బయ్యింగ్ అనేది జరిగింది, లేదా మార్కెట్ సైడ్ వేస్లోకి పోయిందనమాట. సో నియర్ దిస్ పాయింట్ పెట్టుకున్నాను నేను టార్గెట్ని. అలాగే సపోర్టింగ్ అన్న టార్గెట్ అచీవ్ అవుతుందా లేదా అని చూడడానికి నేను ఈ 200 మూవింగ్ యావరేజ్ని కూడా ఆన్ చేసుకుంటే 5 మినిట్స్లో డే స్టార్టింగ్లో ఈ మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ ఇచ్చింది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఇది రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో అందుకోసం అనేసి మేబీ ఛాన్సెస్ ఉన్నాయి మన టార్గెట్ అచీవ్ అవ్వడానికి. సో ఇప్పుడు మనకి ఎన్ని డాలర్స్ ప్రాఫిట్ వచ్చింది అన్న విషయాన్ని చూస్తే సో ఇప్పుడు మనకు వచ్చేసి $246 అనేది ప్రాఫిట్లో నడుస్తుంది. సో $460ని రీచ్ అవుతామా లేదా అనేది చూద్దాము. ఒకవేళ మనకి ఈ ప్రాఫిట్ని పోగొట్టకూడదు అని అనుకుంటే సో మన ఈ ఎస్ఎల్ని వచ్చేసి ఎగ్జాక్ట్గా మూవింగ్ యావరేజ్కి కొద్దిగా కిందకి షిఫ్ట్ చేసుకున్నామంటే ఎయిదర్ మార్కెట్ ఇక్కడ నుంచి సడన్ రివర్సల్ అయినా, ఇక్కడ నుంచి ఎందుకు రివర్సల్ అవుతుందంటే డే లో అనమాట, ఇది డే మార్నింగ్లో డే లో అనమాట. సో ఈ పాయింట్ నుంచి మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్ మార్కెట్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా ఎంట్రీ వచ్చేసి ఈ అప్పర్ పివోట్ని కిందికి బ్రేక్ చేసిన తర్వాత నేను ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఎన్టీఏ లెవెల్ దగ్గర ఎస్ఎల్ ఉండింది, దాన్ని మళ్ళీ నేను కిందికి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్ళినా కూడా నాకు $160 అనేది ప్రాఫిట్లో ఉంటుంది. సో ఇలాగే ఎగ్జాక్ట్గా మనం ఎంట్రీస్ని, స్టాప్ లాస్ని అండ్ టార్గెట్ని ప్లాన్ చేసుకుంటే మనము మార్కెట్లో గుడ్ మూవ్ని క్యాచ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.